ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో దేవుడి గదిలో సామాన్లు ఉంటాయి కదండి, ఎత్తడివి, వాటిని ఎలా శుభ్రం చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా పీతాంబర్ పౌడర్లో విమ్ లిక్విడ్ కలిపి ఆ సామాన్లు శుభ్రంగా తోమి కొలై వాటర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాంతో కానీ శుభ్రం చేస్తే మనకు తెల్లగా వస్తాయి. ఇంకా నా పూజా గదిలో ఏ సామాన్లు ఉంటాయో మీకు చూపిస్తున్నాను. వెంకటేశ్వర స్వామి, అలివేలుమంగ, పద్మావతి అమ్మవారి ప్రతిమలు, ఇంకా శివయ్య ప్రతిమేని పార్వతీదేవితో కలిపి, ఇంకా అన్నపూర్ణదేవి, ఇంకాను వారాహిదేవి, ఇంకా వినాయకుడు అదే సిల్వరు, దానికి తోడు ఇంకా అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, ఇంకా లలిత అమ్మవారి ఫోటో, ఇంకా వినాయకుడిది, ఇంకా వెంకటేశ్వర స్వామి ప్రతిమ, ఇంకా లక్ష్మీదేవిదే. ఇది శ్రీపురంలో తీసుకున్నాను. అండ్ ఏనుగులు అనమాట. దాంతోపాటు ఇంకా జస్ట్ చిన్న బొమ్మ లాంటిది సాయిబాబాది, అండ్ ఇంకా రాయితో చేసిన ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఏవి అంటారు కదా, దాన్ని కూడా పెట్టుకున్నాను. ఇంకా పూజా గదిని కూడా శుభ్రంగా తుడుచుకున్నాను ఫ్రెండ్స్. నా వాటర్లో ఏంటంటే కొంచెంగా లిక్విడ్ ఇంకా కాసిగంగా వేస్తే ఇంకా నీట్గా శుభ్రంగా ఉంటుంది. సో ఈ తుడుచుకున్న దానికి కొంచెంగా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకున్నాను. నేను ఈ బొట్లకి ఏంటంటే శ్రీపురం నుంచి తెచ్చిన కుంకుమనే వాడుతుంటాను ఎక్కువగా. సో ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటుగా ఉంది. సో దీని తర్వాత వినాయకుడికి కూడా ఫస్ట్ గంధం బొట్టు పెట్టి, దాని తర్వాత ఈ కుంకుమను పెట్టాను. చెప్పాను కదా శ్రీపురం నుండి తీసుకుని వచ్చిందని. పెట్టుకున్న తర్వాత ఓం గుర్తు కూడా రాసుకొని ఇది ఉండాలంట కదా ఫ్రెండ్స్ పూజా గదిలో. సో అందుకనే రాసుకున్నాను. తర్వాత శుభ్రంగా ఇలాగ అమర్చుకున్నాను. విగ్రహాలు పెట్టుకున్న దగ్గర ఒక బ్లౌజ్ పీస్ వేసుకున్నాను. నెక్స్ట్ అమ్మవారిని, అన్నపూర్ణదేవిని నిలుపుకున్న దగ్గర కొంచెం బియ్యం వేసి ఒక ప్లేట్లో శుద్ధం చేసుకున్నాను. ఇంకా నా ఎత్తడి సామా కలెక్షన్ ఇక చూడండి ఫ్రెండ్స్, అది చూపిస్తున్నాను కదా. అందులో ఏంటంటే శివయ్యకి అభిషేకం చేస్తాను. ఈ ప్లేట్లను ఏంటంటే విగ్రహాలను పెట్టుకోవడానికి, దీపాలను పెట్టడానికి వాడుతాను. దీన్ని ఏంటంటే దీపం ఉంది కదా, దాన్ని పెట్టుకుంటాను. ఇంకా ఇది హారతి ఇచ్చుకునేది. ఇంకా తర్వాత అవన్నీ పెద్ద ప్లేట్స్ అన్నింటిని పూజకి దేనికైనా వాడుతుంటాను. ఇది గంట ఫ్రెండ్స్. దీని తర్వాత అవి ప్రసాదాల కోసం ఆ 2 బౌల్స్ని వాడతాను. ఏవైనా అన్నంతో చేసుకునే ప్రసాదం కానీ ఏవైనా సరే. ఇవి ఇంకా దీపాలు ఫ్రెండ్స్, అదొక జత, ఇంకా పక్కన ఒక 2 జతలు ఉన్నాయి. సో వాటిని రెగ్యులర్గా వాడుతుంటాను. ఇదే అమ్మవారి దీపము. ఇది చాలా వెయిట్ ఉంటుంది ఫ్రెండ్స్, కానీ చాలా బాగుంటుంది. దాన్ని వాడుతాను. ఇంకా పంచపాత్ర ఉద్దరిని మీకు తెలిసిందే కదా. ఇంకా దాని తర్వాత చెంబులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి 4. అవి ఏంటంటే 2 రాగివి, ఇంకా ఒకటి ఏంటంటే ఇత్తడిది, ఇంకొకటి ఏంటంటే కంచు అనుకుంటాను, నాకు సరిగ్గా ఐడియా లేదు. చిన్న చెంబు. సో నాకు అది బాగా బుజ్జిగా ఉందని తీసుకున్నాను. సో ఆ తర్వాత దాన్నే ఇందాక కాయిన్స్ వేసుకొని పెట్టుకున్నాను కదా, గవ్వలు అవన్నీ వేసి పెట్టుకుంటారు కదా ఫ్రెండ్స్. అది తప్పితే నా దగ్గర అవి లేవని నేను ఎప్పుడు కాయిన్స్ పెట్టుకుని దాని మీద బియ్యంతో నింపేస్తాను. ఇంక చిన్న గిన్నెలు ఏంటంటే పసుపు కుంకుమ పెట్టుకుంటాను. ఇంకో ఇది కూడా ప్రసాదంకే ఫ్రెండ్స్, ఇందాక చూపించాను కదా 2. దీన్ని రెగ్యులర్గా వాడుతాను, అవి అప్పుడప్పుడు వాడుతుంటాను. సో ఆ తర్వాత వెనక ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి అగరబత్తులు పెట్టుకునేది మీకు తెలుసు. నెక్స్ట్ ఇది ఏంటంటే తులసి కోట దగ్గర మనం దీపం పెడతాం కదా, సో ఆ దీపం గాలికి కొండెక్కకుండా దాన్ని వాడతాను. ఇంకా నేను చిన్న డబ్బాలు అన్నీ స్టోర్ చేసుకుంటాను. ఒక పసుపు, కుంకుమ, ఇంకా గంధం, హారతి కర్పూరం, అవన్నీ. నెక్స్ట్ ఏంటంటే కిస్మిస్. నేను గుడికి వెళ్ళేటప్పుడు, అంటే ఇక్కడ దగ్గరలో మాకు ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. సో రెగ్యులర్గా వెళ్తుంటాను. దానికి ప్రసాదంగా దాన్ని తీసుకెళ్తుంటాను. ఇంకా చెక్కలు, ఇంకా చిల్లర డబ్బులు, ఇంకా ధూప్ స్టిక్స్, ఇవి అంటే అన్నీ అవైలబుల్లో పెట్టుకుంటాను. ఎప్పుడైనా గుళ్ళకి వెళ్ళేటప్పుడు అవసరం అవుద్దేమో అని. సో అదిగో కింద కాయిన్స్ కూడా మీకు కనబడుతుంటాయి కదా ఫ్రెండ్స్. ఇంకా దాని తర్వాత అక్షంతలు, ఒక కరక్కాయ ఉంటే అందులో పెట్టుకున్నాను. ఎప్పుడైనా వినాయకుడికి అవసరం అవుతుంది గబుక్కున అనేసి. నెక్స్ట్ ఒత్తులు ఫ్రెండ్స్, అందులో 3 రకాల ఒత్తులు ఉంటాయి. ఎప్పుడు ఏ అవసరమైతే దాన్ని వాడుతుంటాను అనమాట. ఇదే ఫ్రెండ్స్ నా వీడియో. ఇంకా అగ్గి పెట్టుకోవడానా గుడిలో అవసరం అవుద్ది కదా. సో ఇదే నా వీడియో. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ఎలా అమర్చుకున్నాను వీడియో ఫ్రెండ్స్. నేను వారాహి నవరాత్రులు చేస్తున్నాను. సో అది డే 1 అనమాట. అందుకే ఆ రోజు వెన్స్డే పడింది కదా, మొత్తం తెల్లవారంతా శుభ్రం చేసుకుని ఈవినింగ్కి అలా పెట్టుకున్నాను. సో దీంతోపాటు నేను లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చదువుతున్నాను కదా ఫ్రెండ్స్. ఆ విష్ణు సహస్రనామం చదివినప్పుడు తులసి ఆకులతో విష్ణుమూర్తికి పూజ చేసుకున్నాను. ఇక్కడ వారాహిదేవికి కూడా ఎర్ర పువ్వులు అంటే ఇష్టమని ఆ పువ్వులతో చేసుకున్నాను. ఇంకా కొంచెం